ఒక చిన్న సైకిల్ దొంగతనం నగరం మొత్తం పోలీసు యంత్రాంగాన్ని కదిలించి వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక పేద విద్యార్థి ఎంతో ఇష్టంగా తన సైకిల్పై స్కూలుకి వెడుతుండగా దారిలో ఎవరో దాన్ని దొంగిలించారు. గుండె పగిలేలా ఏడుస్తూ ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. "సర్, నా సైకిల్ ఎవరో తీసుకెళ్లిపోయారు. ప్లీజ్ నా సైకిల్ నాకిప్పించండి" అని ప్రాధేయపడ్డాడు. అక్కడున్న ఇన్స్పెక్టర్ హేళనగా నవ్వుతూ, "చిన్న సైకిల్ పోతే స్టేషన్కొస్తావా? పొయ్యి ఇంకోటి కొనుక్కోమను, దీనికి కేసు పెట్టడం కుదరదు" అని కసురుకున్నాడు. ఆ అబ్బాయి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా వణుకుతున్న గొంతుతో ఇలా అన్నాడు, "సార్, మీకది కేవలం ఇనుప ముక్కే కావచ్చు, కాని మా అమ్మ కంటి నిండా నిద్రపోకుండా 2 ఏళ్లపాటు రాత్రింబవళ్లు బట్టలు కుట్టి రూపాయి దాచి నాకు ఆ సైకిల్ కొనిచ్చింది. అది పోయిందని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు సార్." ఈ మాటలు వింటున్న అక్కడి లేడీ కానిస్టేబుల్ కళ్ళు చెమర్చాయి. ఆ అబ్బాయి వెనుక ఉన్న ఆ తల్లి కష్టాన్ని ఆమె గుర్తించి వెంటనే ఎస్పీ మేడంకు విషయం వివరించారు. ఎస్పీ గారు వెంటనే స్పందిస్తూ, "దొంగతనం విలువలో లేదు, ఆ వస్తువు వెనుక ఉన్న బాధితుడి ఆవేదనలో ఉంది. ఒక సైకిల్ కోసమైనా సరే చట్టం తన పని తాను చెయ్యాలి" అని కఠిన ఆదేశాలు జారీ చేశారు. మరుసటి రోజు ఉదయమే నగరం మొత్తం పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతి వీధిలో సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టారు. పోలీసుల పట్టుదల ముందు దొంగ చిక్కక తప్పలేదు. 2 రోజుల్లోనే ఆ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్లో ఆ అబ్బాయి తన సైకిల్ను పట్టుకొని మురిసిపోతుంటే ఆ తల్లి చేతులెత్తి నమస్కరిస్తూ, "పేదవాడి కన్నీటి విలువ తెలిసిన రోజే అసలైన న్యాయం జరుగుతుందని ఈరోజు రుజువైంది" అని ఏడ్చేసింది. నిజాయితీతో స్పందించిన ఆ పోలీసులందరికీ సెల్యూట్ చేస్తూ, "జై హింద్."